హలో గురు, ఇయాల్టి ఈ వీడియోలో రీల్ తీస్తూ ఫ్లాప్ అయి నవ్వుల పాలైన పాపలు ఇంకా ఆంటీల ఆగం పనులు చూసి మీరైతే నవ్వి పాగలు కావచ్చు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా మరియు ఫన్ గా ఉండే ఈ వీడియో చివరి వరకు చూసేయండి. పొంగులో ఉన్న పిల్లను చూసి కాట్రాజ్ కాక కసిగా కాటేద్దామని కరెంటు తీగను ముట్టుకునేసరికి షాక్ కొట్టినంత పని అయింది. ట్రెడ్మిల్ పై చెమటలు కారుతున్న కాక కత్తిలాంటి ఫిగర్ పక్క నుంచి పోతుంటే పడిపోయిండు. ఇంకా ఫిగర్ ముందల పరువు పోకూడదని వర్కౌట్ కూడా ఎగ్దమ్ చేసేస్తుండు. అరే మనమందరం కళ్ళగంతలు కట్టుకొని ఆట ఆడుదామా అని ఆత్రమాత్రంలో ఉన్న అమ్మాయి గారు ఆట సురువు కాకకు ముందే సంత్రోల్ చేసి పడేసింది. పొట్టి పిల్ల తలక్రిందులుగా వేలాడి తపస్సు చేస్తుంటది పొట్ట కరిగించే సిమ్ముగా కనిపించడానికి. కానీ ఈ బుల్లోడు బోనాలకి పోతరాజుతోనే పోటీ పడుతూ చేస్తుంటాడు డాన్స్. కానీ వీలు విద్య నేర్చుకున్న చైనీస్ పాప సింపుల్ గా సెంటర్లో కొట్టమంటే బోర్డు పట్టుకునే ఉన్న బాబు గారి యొక్క గోటిల్నే పలగొడుతుంది. బ్లాక్ కార్ నుంచి దిగిన బేబీ రోడ్డు క్రాస్ చేసే తరిగను చూడండి అబ్బా. తెల్లతోలు పిల్ల పవర్ఫుల్ స్పీచ్ ఇస్తుంటే సారు తొంగి చూస్తూ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, వేరే లెవెల్ వర్మ, మైండ్ బ్లోయింగ్ అని అనుకుంటాడు. పక్కనే ఉన్న సతిమణి మాత్రం ఒంటె ఎక్కిన వయ్యారులు దిగేటప్పుడు దడుచుకొని భయపడుతూ పట్టుకోండి అనేసరికి అదే అవకాశంగా తీసుకున్న అంకుల్ పిండేసిండు పాలు. రోడ్డు మీద రీల్ తీస్తున్న సూపర్ డూపర్ ఆంటీని చూసి రసిక రాజాలు జొల్లు కాచుకుంటా చూస్తూ జారిపోయి కిందనే పడతారు. దుందుంబి నది పారుతుంటే దూలపొరి పండుకొని మరి పోజిస్తుంటది ఫోటో కోసం. 100 రూపాయల కళ్ళజోడు అయితే కరెక్ట్గానే సెట్ చేసుకుంటది. కానీ 1,00,000 రూపాయల ఫోన్ని లవడలో కలిపేసింది. ఊపు మీద ఉన్న అంటే వర్షంలో వాడివేడిగా ఊపి టాలెంట్ చూపిద్దామనుకుంటది. కానీ తిక్క కుదిరించుకుంటది. కప్పతల్లి ఆడుతుంటే కాట్రాజ్ కాక ఏం చేస్తున్నావే ఇక్కడ అని గురకాయించి చూడగానే భయంతో ఆత్రమాత్రంగా బయలుదేరిన ఆంటీ చూసుకున జారింది. ఊపు మీద ఉన్న బాక్సులను ఉత్తగానే చల్లార్చుకుంటది. దున్నేవాడికేమో పొలం ఉండదు, కానీ పొలం ఉన్నోడేమో దున్నడం శాత కాదు. లేకుంటే ఏంది మరి, పొంగు మీద ఉన్న పెళ్ళం నన్ను కసిగా కాటేయమంటే మ్యాటర్ లేని మొగుడు సంకలో చేయబెట్టుకొని చల్లగా నిలబడి నవ్వుతుంటాడు. బీచ్కి పోయిన బాబు భార్యతో వీడియోలు తీపిస్తూ మ్యాటర్ లేని మొగుళ్ళనే చేస్తుంటాడు డ్యాన్స్. ట్రెడ్మిల్ పైన ప్యాంట్ తోడుకోవాలని బాగానే తనలాడతాడు. వస్తావా అని ఊరికే రచ్చగొట్టమాకే తల్లి. ఏనుగు కాళ్ళ కింద ఎలుక నలిగినట్టు అట్లాగే నల్లిపోగలవు. కుప్పకాడ పెనిమిటిని పగల్ చేయాలనుకుంటది, కానీ
తారు రోడ్డు పైన టాలెంట్ చూపిస్తున్న టీటా అంటే ఊపిన కాడికైతే బాగానే ఊపింది బొడ్డును. కానీ ఈమె చూపిస్తున్న కసిని మోకాళ్ళనే మటాషైపోయింది. ట్రెడ్మిల్ పై స్లో మోషన్ లో వాకింగ్ చేస్తున్న వయ్యారి సడన్లీ స్పీడ్ మోషన్ లో పెట్టేసరికి no, 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 no. చేపల శికారికి వెళ్ళిన చింతామణి వలనైతే స్వాక్ స్టైల్లో విసిరింది. కానీ ఇన్స్టాలో ఫోటో చూసి కొరియన్ కుర్రోడ్ని పడిపోయిన పాప తను వస్తున్నాడని కాస్ట్లీ ఫ్లవర్తో పట్టుకొని ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉంటుంది. చూద్దాం మరి కుర్రోడు ఎట్లా ఉంటాడో. ఫోటోలో పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు, కానీ రియల్ గా చూస్తే పవర్ కట్ అయిన ముస్లిం లాగానే ఉన్నాడు పో. ఈ ప్రేమ పక్షులు పబ్లిక్ లోనే పట్టుబడుతుంటారు. వాళ్ళకు చూసి చిట్టి అమ్మాయి తట్టుకోలేక తనను తాను ఫీలింగ్ తో కసికసిగా కోకేసుకుంటది. లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని ఒకటే యాంగ్జైటీ. ఎంత కంట్రోల్ చేసుకున్నామన్న కంట్రోల్ కాక కాలేజీకి పోయిన కిసుకు పాప కాట్రాజ్ కాక కాంపౌండ్ వాల్ దుంకి 100 ఏళ్ల పంట పండించడానికి పొలం గట్టకైతే పయనించారు. కానీ చివరికి ఈ అమ్మాయిని అనుభవించిన ఆటగాడు ఎవడో కానీ ఇదేందిరా మామ, సరుకు సౌదాలతో పాటు సరిపోని డబ్బులు కూడా ఇచ్చిపోతుంది. సో ఫైనలీ గింతే గైస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.